అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓరుగల్లు నగరం కళలు కట్టడానికే కాదు, పర్యాటక రంగంగా కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది. అలాంటిది ఈ కొత్త కాలంలో ఏదైనా ఉందా అంటే కలికితురాయిగా నిలిచేటువంటి కళాక్షేత్రం కాళోజీ కళాక్షేత్రం ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతానికి 90 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మాణం అవుతున్నటువంటి కాళోజీ కళాక్షేత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు, అభిమానుల ముందుకు, ఓరుగల్లు నగర ప్రజల ముందుకు రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి అద్భుత విశేషాలు ఉంటున్నాయి. ఇక్కడ వరంగల్ నగరంలో మరో కలికితురాయిగా ఈ కాళోజీ కళాక్షేత్రం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక పెద్ద ఆడిటోరియం, అంటే దాదాపు 1200 మంది కూర్చోవడానికి కూడా ఒక పెద్ద ఆడిటోరియం ఉంటుంది. అలాగే ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది. కాళోజీ కళాక్షేత్రానికి సంబంధించి ఎన్నో అపురూపమైనటువంటి, అద్వితీయమైనటువంటి, అనిర్వచనీయమైనటువంటి గొప్ప గొప్ప అంశాలు కూడా ఈ కాళోజీ కళాక్షేత్రంలో పొందుపరుస్తున్నారు. ఇప్పటికే ఒక కళాత్మక వైభవం ఉన్నటువంటి వరంగల్ కాకతీయ నగరంలో మరో మకుటహారంగా కూడా ఈ కాళోజీ కళాక్షేత్రం నిలవబోతుంది. లోపల జరిగేటువంటి అద్భుతమైనటువంటి విషయాలను ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందరికన్నా ముందు అందించబోతుంది. కాళోజీ కళాక్షేత్రంలో ఎలాంటి విశేషాలు ఉంటాయో, దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఒక గొప్ప అనుభూతిని కలిగించేటువంటి ప్రయత్నం మొట్టమొదటిసారిగా ఆర్టీవీ చేస్తుంది. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్నటువంటి కాళోజీ కళాక్షేత్రానికి ఒక్కసారి మనం చూద్దాము. ప్రస్తుతానికి 2 గేట్లు, ఒకటి ఇన్ను, ఒకటి అవుట్. ఇక్కడ ప్రస్తుతానికి మనం ఏంటంటే అవుట్ గేట్ నుంచి మనం వెళ్తున్నాము. లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితులు మొన్నటిదాకా ఒక రకమైనటువంటి ఒక సందిగ్ధం, ఎప్పుడు కాళోజీ కళాక్షేత్రానికి సంబంధించి నిర్మాణం పూర్తవుతుందా అని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఇక్కడ చూసినట్టయితే శరవేగంగా ఇప్పుడు ప్రస్తుతానికి పనులు జరుగుతున్నాయి. 2016లో ప్రారంభమైనటువంటి ఈ కాళోజీ కళాక్షేత్రానికి అంకురార్పణ కూడా గత ప్రభుత్వంలో జరిగింది. కానీ ఈ పనులన్నీ నడక జరగడము, ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని చెప్పి ఎదురు చూపులే మిగిలాయి. కానీ ఇప్పుడున్నటువంటి కొన్ని అభ్యంతరాలు ఏవి ఉన్నా వాటన్నిటికీ సంబంధించి ఒక గ్రీన్ సిగ్నల్ రావడము, అలాగే వరంగల్ లాంటి పర్యాటక ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి కట్టడం అనేది ఉండాలి అనేది గత ప్రభుత్వం తీసుకున్నప్పటికీ ఆచరణలోకి మాత్రం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో వస్తుందన్నది మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి కాళోజీ కళాక్షేత్రం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఒక కట్టడాలు ఏవైనా కొత్త తరంలో కట్టినటువంటి కట్టడాలు ఏవైనా ఉన్నాయంటే అది నభూతో నభవిష్యత్ అన్న విధంగా వరంగల్లో చెప్పుకోదగ్గది ఒకే ఒక్క ప్రత్యేకమైనటువంటి కట్టడం కాళోజీ కళాక్షేత్రం అని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పనులన్నీ కూడా పరిశీలించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పర్యాటక ప్రాంతంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో అందులో మొట్టమొదటి అడుగుగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నెల 9వ తారీఖు వస్తారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికీ ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ రాకున్నప్పటికీ కూడా 9వ తారీఖు వచ్చి వరంగల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి కృషి చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికీ ఏమైనా డిపిఆర్లు కూడా తెప్పించుకొని సిద్ధం చేసుకున్నారు. అన్నిటి చూసి పర్యాటకంగా కూడా వరంగల్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకు ఉదాహరణ తాజాగా మనం చూసినట్టయితే ఈ కాళోజీ కళాక్షేత్రము 2016 నుండి కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్కు సంబంధించి ప్రావీణ్య కూడా ఇక్కడికి వచ్చి ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి పనులను పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్లను కూడా నియమించారు. రోజుకు 400 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. అవసరం అనుకుంటే మరికొంతమందిని హైర్ చేసుకునైనా సరే వీలైనంత తొందరగా ఈ నిర్మాణ పనులు పూర్తి కావాలని చెప్పి ఆదేశించినటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో ఈ మొన్నటి వరకు హడావుడిగా లేని వ్యవస్థ అంతా గత కొద్ది రోజుల నుండి కూడా కనిపిస్తుంది. ఎక్కువ మంది కూలీలు, అంటే దాదాపు 400 మంది కూలీలు రేయింబవళ్ళు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలకు సంబంధించి ఒక్కొక్క ప్రత్యేకత, అంటే దేన్ని చూసినా దాని ప్రత్యేకత ఖచ్చితంగా దీంట్లో కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఒక ఆర్కిటెక్చర్ కూడా మనకు కనిపిస్తుంది. ఎప్పటి వరకు వరంగల్లో కూడా ఇంత పెద్ద
కట్టడం కూడా ఇంతవరకు అయితే జరగలేదన్నది చెప్పుకోవచ్చు. ఒకటి మెడికల్ కాలేజీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటైతే దానిలో బాగా ఆ తర్వాత కాళోజీ కళాక్షేత్రాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇవి బయట జరుగుతున్నటువంటి పనులే. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఇక్కడ ముఖ్యంగా 3 చెప్పుకోవచ్చు. ఒకటి ఆడిటోరియం, ఒకటి అలాగే ఆర్ట్ గ్యాలరీ, మొత్తానికి 90 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ నిర్మాణ పనులన్నీ జరుగుతున్నటువంటి సందర్భం. దీనికి సంబంధించి కూడా ఈ 9వ తారీఖు లోపే అన్ని శరవేగంగా పనులు పూర్తి కావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ప్రారంభించేటువంటి ఒక ప్రణాళిక కూడా జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు 24 గంటలు పని కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తుంటేనే అర్థమవుతుంది ఆ పనుల వేగంలో ఎంత స్థితి కనిపిస్తుందో మనం చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మరొకసారి లోపలికి వెళ్ళి ఆర్ట్ గ్యాలరీ అలాగే ఆడిటోరియాన్ని చూద్దాము. ఎట్లాంటి వింతలు విశేషాలు దీనికి సంబంధించి ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళికలతో ఈ ఆడిటోరియం కాళోజీ కళాక్షేత్రం నిర్మించబోతున్నారో లోపలికి వెళ్ళి మరొకసారి చూద్దాం. కాళోజీ కళాక్షేత్రానికి లోపలికి ఎంటర్ అవ్వడంతోనే ఇక్కడ మనకు ఒక అద్భుతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మొత్తం గ్రీనరీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ గ్రీనరీ కూడా రెడీమేడ్గా ముందస్తుగా ప్రణాళికతోటే మంచి కింద ఒక రెడ్ సాయిల్ తోటి తీసుకొచ్చి దానిపైన గ్రీనరీ కూడా మ్యాట్లు కూడా వేసినటువంటి పరిస్థితి. ఇది ఆల్రెడీ రెడీమేడ్గానే ఉండి ఎక్కడిక్కడ అప్పటికప్పుడు ప్లాంటింగ్ చేసినటువంటి పరిస్థితి. దీన్ని ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. అంటే మొత్తం లోపలికి వెళ్ళగానే ఒక పచ్చదనం కనిపించే విధంగా మనకు ఇక్కడ గ్రీనరీ కనువిందు చేస్తుంది. ఇది గత కొద్ది రోజుల నుండి కూడా అంటే కాళోజీ కళాక్షేత్రానికి ఒక గొప్ప సొబగులు అందించడంలో ఒక పచ్చల హారం లాగా ఈ యొక్క గ్రీనరీ అనేది మనకు కనిపిస్తుంది. అక్కడి నుండి ఒక్కసారి మనం లోపలికి ఎంటర్ అయితే వచ్చేటువంటి వెహికల్ అంటే లోపలికి వచ్చేటువంటి వివిఐపీలు కానీ ఎవరు వచ్చినా కానీ ఇక్కడ వెహికల్ వెళ్ళడానికి పైన డైరెక్ట్ నేరుగా పైకి ఆడిటోరియం అంటే ఆర్ట్ గ్యాలరీ కానీ మెయిన్ ప్లేస్కి వెళ్ళాలంటే ఇదే వెహికల్లో వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మనం అద్భుతమైనటువంటి గ్రానైట్ కూడా ఉంది. ఇక్కడ ఒక్కసారి మనం చూసినట్టయితే ఇది స్కిడ్ కాకుండా అంటే యాంటీ స్కిడ్ గ్రానైట్. ఇది పక్కన సైడ్లో చూస్తుంటే ఒక పాలిష్డ్ గ్రానైట్ ఉంది. కానీ ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళిన వాహనాలు వచ్చినా కానీ ఇక్కడ గ్రానైట్ అనేది మంచి అంటే స్కిడ్ కాకుండా యాంటీ స్కిడ్ గ్రానైట్ అయితే వాడుతున్నారు. ఒక్కసారి ఇక్కడ ఈ సైడ్కి చూసినట్టయితే ఒకసారి మనం వెనుక రాజా కోటల్లో కనుక ఇట్లాంటి కట్టడాలు ఒకప్పుడు ఉండేవి. అవి రెడీమేడ్గా తీసుకొచ్చి ఇక్కడ మొత్తం రైలింగ్ లాంటి దానికి ఇక్కడ అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చిన్నవేమో అటు సైడ్కి పెడతా ఉంటారు. పెద్దవి మధ్యలో కూడా అంటే ఒక లుకింగ్ ఉండడం కోసం ప్లాస్టర్ ఆఫ్ పిఓపి తోటి చేసినటువంటి ఇక్కడ కొన్ని మంచి పిల్లర్లకు కానీ కట్టడాలకి అతికించే విధంగా ఇవి మనకు ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్తుంటే మాత్రం ఒక కింది నుండి చూస్తే మనకు మామూలుగానే అనిపిస్తుంది. కానీ పైకి వచ్చిన తర్వాత ఈ వాతావరణాన్ని చూస్తుంటే మాత్రం చాలా గొప్పగా అంటే ఒక ప్రెస్టీజియస్గా చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. ఇది అద్భుతమైనటువంటి ఈ నిర్మాణం ఒక లోపలికి వెళ్తున్న కొద్దీ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం లాంటివి ఎట్లయితే పెద్ద ప్రోగ్రామ్ అంటే పెద్ద కన్స్ట్రక్షన్ దానికి ఎట్లయితే వెళ్తున్నామో లోపలికి వస్తుంటే కూడా అలాంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి ప్రస్తుతానికి మనం లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చే ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ దగ్గరనేమో ఒక్కసారి మనం పైకి కనుక చూస్తే మాత్రం చాలా విశాలంగా అంటే ఎంత స్పేషియస్గా ఉందంటే ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఇది ఒక రాచమహల్లో కనుక వెనకట కోటల్లో కట్టినట్టు అప్పుడు అంటే పూర్వకాలంలో ఎలా అయితే ఉందో అంత పెద్ద కట్టడాలాగా దీన్ని మనం చూస్తున్నాము. ఒక్కొక్క పిల్లర్ సైజు కూడా చాలా పెద్ద ఉన్నాయి. దాదాపు ఒక 6 పిల్లర్లు ఇక్కడ ముందు ఉన్నాయి, మరో 2 పిల్లర్లు ఇక్కడ వెనుక ఉన్నాయి. అంటే మొత్తం 8 భారీ పిల్లర్లు ఇక్కడ ఉన్నాయి. పైకి చూస్తే మాత్రం కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్టు కనిపిస్తుంది. ఆ పైన అన్ని లైటింగ్ అంటే వచ్చేటువంటి వాళ్ళకు అదొకటి ప్లస్ లైటింగ్తో పాటు ఇక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక కన్స్ట్రక్షన్ కూడా దీంట్లో ఉందనుకోవచ్చు. ప్రతిదీ ఏ డిపార్ట్మెంటు అంటే ప్రస్తుత కాలానికి అంటే కొత్త కాలానికి అనుగుణంగా ఈ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం గ్లాస్ ఫిట్టింగ్ జరుగుతుంది. ఆ గ్లాస్ ఫిట్టింగ్ సంబంధించి కూడా 2 ఎంట్రెన్స్లు ఉన్నాయి. ఒకటి ఇన్ అవుట్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం 3 ఎంట్రెన్స్గా ఉన్నట్టుగా మనకు తోస్తుంది. దాదాపు అంటే దీనికి నిర్మాణం పూర్తయితే తప్ప మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక్కసారి మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ మెయిన్ అంటే లోపలికి ఎంట్రెన్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ వివిఐపి వెహికల్ ఇక్కడ పార్క్ చేసి వివిఐపీలు మాత్రం ఇక్కడ దిగి లోపలికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. మిగిలిన వెహికల్ అన్ని మళ్ళీ వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. మొత్తం 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ కాళోజీ కళాక్షేత్రానికి సంబంధించి ఉన్నాయి. అంటే
పార్కింగ్కి సంబంధించినటువంటి సదుపాయాలు, అలాగే ఈ ఆడిటోరియంకి సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్, హంగులు ఆర్భాటాలు ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారు. దాదాపు 90 కోట్ల భారీ బడ్జెట్ అంటేనే మనం చూసుకోవచ్చు ఎంత గొప్ప అద్భుత కట్టడం అని చెప్పి. ఒక్కసారి మనం గ్యాలరీకి వెళ్దాము, అలాగే ఆర్ట్ గ్యాలరీతో పాటు ఆడిటోరియం వెళ్దాము. అక్కడ ఎలాంటి వాతావరణం ఉందో ఒక్కసారి చూద్దాం. విఐపీలు దిగి లోపలికి ఎంటర్ కాగానే నేరుగా ఒక విశాలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూస్తున్నాము, ఒక్కసారి ఈ విశాలమైనటువంటి ప్రాంగణము పైన కూడా చాలా ఎత్తులో ఉంటుంది. ఆ లైటింగ్, అద్భుతమైనటువంటి లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని ఆ పిఓపి ద్వారా దాదాపు ఒక ప్లానింగ్ తోటే ఒక న్యూ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయ్యే విధంగా ఇక్కడ కనిపిస్తుంది. ఆ లైటింగ్తో పాటు అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఆ వ్యవస్థను కూడా మనం చూస్తున్నాము. ఏదైనా అనుకోని సంఘటన జరిగినా కానీ ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా ప్రతి ప్రికాషన్స్ తీసుకున్నారు. అక్కడ నుండి కొద్దిగా మనం ముందుగా వెళ్తుంటే మాత్రం ఇంతటి విశాలమైనటువంటి ప్రాంగణం, అంటే గాలి వెలుతురు ఈజీగా ధారాళంగా ప్రవహించే విధంగా ఇక్కడ వాతావరణం అయితే కనిపిస్తుంది. వాస్తవానికి ఏంటంటే లోపలికి రావడంతో ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు. లోపలికి వస్తూనే ఒక అద్భుతమైనటువంటి మంచి ఫీలింగ్ వచ్చే విధంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్లాన్ ఉంది. ఇంత ఓపెన్ స్పేస్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ 2 వేలు ఉన్నాయి. ఒకటి అటు నుండి వెళ్ళొచ్చు, ఇంకోటి ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక లెఫ్ట్ సైడ్ అంటే డోర్స్ అటు వైపు ఉన్నాయి. ఇది ఒక విశాలమైనటువంటి ప్రాంగణం. ఎంత ఒక రాజమహల్లోకి వెళ్తున్నామా అన్నటువంటి ఒక గొప్ప అనుభూతి అయితే ఇక్కడ కలుగుతుండడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంట్రన్స్ అయ్యడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకసారి దీన్ని మనం పరిశీలిద్దాము. ఇక్కడ మొత్తం 3 ఫ్లోర్లు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం లోపలికి చూస్తున్నటువంటిదేమో ఆడిటోరియము, లోపలికి వెళ్ళేటువంటి దారి. అక్కడి నుండి చూస్తే ఇక్కడ మొత్తం 3 ఫ్లోర్లు మనకు కనిపిస్తున్నాయి. వచ్చినటువంటి వివిఐపీలు అంటే బయట వాళ్ళు స్టే చేయడానికి కూడా ఒక 3 ఫ్లోర్లు ఉండే విధంగా ఉన్నది. 1, 2, 3 పైన, అంటే ఇక్కడ దాదాపు వచ్చినటువంటి వివిఐపీలు రెస్ట్ తీసుకోవడానికి, అలాగే వాళ్ళు కొంత ఆడిటోరియంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి అంటే వాళ్ళు మేకప్లు కావడానికి, ఒక ప్రోగ్రాము చేయడానికి ఎట్లాంటి ఫెసిలిటీస్ కావాలో ఆ ఫెసిలిటీస్ అన్నీ దీంట్లో అత్యాధునికమైనటువంటి ఆలోచనలతోటి కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చినటువంటి వివిఐపీలు మాత్రం ఇలా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వచ్చినటువంటి ఆడియన్స్ మాత్రం రైట్ సైడ్ మనం కనిపిస్తున్నటువంటి ఆడిటోరియంలోకి నేరుగా వెళ్ళడానికి మాత్రం అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి ఆడిటోరియాన్ని ఇక్కడ మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ముందు ఆడిటోరియంతో పాటు ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మెట్ల దగ్గరే ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది. ఆర్ట్ గ్యాలరీ ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంది, ఆర్ట్ గ్యాలరీ ఎందుకోసం ఏర్పాటు చేశారు అన్నది ఒక్కసారి ఆర్ట్ గ్యాలరీ లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళగానే దాదాపు 3 మార్గాలు ఉంటాయి. ఒకటేమో డైరెక్ట్గా వెళ్ళేటువంటి, అంటే 3 ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పాం కదా, ఆ 3 ఫ్లోర్స్లో ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్ నుండి డైరెక్ట్ మిడిల్ ఫ్లోర్లో ఉన్నటువంటి సీటింగ్లోకి వెళ్ళొచ్చు. కింద నుండి అంటే ఆర్ట్ గ్యాలరీ నుంచి వెళ్ళి అలాగే బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళకు అంటే గ్రౌండ్లోకి, అంటే ముందు స్టేజ్ ముందుకే వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మనం ఆర్ట్ గ్యాలరీలోకి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నాం. ఇక్కడ పనులు కూడా జరుగుతున్నాయి, కొంత డిస్టర్బ్ అయినప్పటికీ కూడా మనం వెళ్దాము. ఒక్కసారి ప్రతి ఒక్క జాగ్రత్తలు కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆర్ట్ గ్యాలరీలోకి ఇప్పుడు మనం కొద్దిగా వెళ్తున్నాము. ఇది ప్రతిదీ కూడా ఒక ప్లానింగ్, అంటే ఏ ఒక్క ఎన్వైరన్మెంట్ అంటే కాలోజీ కళాక్షేత్రానికి సంబంధించినటువంటి ప్రతి స్పేస్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడానికి కూడా ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతిదీ ఒక విశాలమైనటువంటి ప్లేస్, అంటే ఎక్కడ ఒక హ్యూమిడిటీ ఉండడం కానీ, ఇరుకిరుకు ఉండడం కానీ ఇట్లాంటిది ఏది లేకుండా మనకు ఎంత స్పేస్ అవసరమో అంత స్పేస్ ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీంట్లోకి రావగానే అంటే మల్టీప్లెక్స్కి, పెద్ద పెద్ద మాల్స్కి ఏమాత్రము తీసిపోని విధంగా ఇక్కడ ఇది ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది. ఈ ఆర్ట్ గ్యాలరీలకు సంబంధించి కూడా ఒక్కసారి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. దీంట్లో కూడా ఆర్ట్ గ్యాలరీలో అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి అంటే కాకతీయుల కీర్తి కిరీటాలుగా ఎవరైతే నిలబడ్డారో, మణి మకుటహారంగా ఓరుగల్లు ఖ్యాతిని నిలిపారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఆర్ట్ గ్యాలరీ కూడా ఎగ్జిబిషన్ కూడా ఇలా ఉండబోతుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఒక్కటొక్కటిగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటి వరకు మనం మల్టీప్లెక్స్లు, పెద్ద పెద్ద మాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీటింగ్ చూస్తే ఒక రకమైనటువంటి కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తాయి. ఎందుకంటే కొద్దిగా హైట్ ఉన్నటువంటి వాళ్ళు వెనుక ముందు కూర్చొని
చిన్నగా ఉన్నటువంటి వాళ్ళు వెనక కూర్చుంటే కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఎట్టి పరిస్థితిలో పునరావృతం కాదు. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, ఆ హైట్ చూస్తేనే తెలుస్తుంది. మొత్తం కింది నుండి దాదాపు కొన్ని అడుగుల మేర ఇది కనిపిస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అడుగు ఎత్తు ఇది కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఇక్కడ కూర్చొని చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఈ దాదాపు ముందున్నటువంటి వాళ్ళకి వెనుక కూర్చున్నటువంటి వాళ్ళకి ఎంత డిస్టెన్స్ ఉంది, మనకు విజిబుల్గా ఉంటుందా ఆడిటోరియం ముందు అక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ జరుగుతుంటే ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం ఒక్కసారి చూడొచ్చు. ఎందుకంటే ఇంత హైట్లో ఉన్నటువంటి విధంగా అంటే ఏ ఒక్కరు అంటే చిన్న పిల్లలు కూడా పైన కూర్చుంటే ముందు ఎంత హైట్ ఉన్న వాళ్ళు కూర్చున్నా కానీ ఆ ఇబ్బంది తలెత్తకుండా కూడా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే మనం ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి కళలు అంటేనే ఒక మానసిక ఉల్లాసానికి సంబంధించినటువంటి అంశం. అంటే ప్రతి చిన్న అంశాన్ని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు. ఒక్కసారి మనం ఇక్కడ చూస్తున్నాం ప్రతిదీ అంటే ప్రతిదానికి ఒక అడుగు ఎత్తులో ఇది ఉంది. అంటే చిన్న పిల్లలు వెనక కూర్చున్నా ఎంత హైట్ ఉన్నటువంటి వాళ్ళు ముందు కూర్చున్నా కానీ మనకు స్టేజ్ మీద జరుగుతున్నటువంటి పర్ఫార్మెన్స్ మొత్తం మనకు కళ్ళకు కట్టినట్టుగా వినసొంపుగా అన్ని రకాలుగా ఒక టెక్నాలజీ అధునాతనమైనటువంటి ఒక వ్యవస్థను చూసే విధంగా అయితే ఇక్కడ ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ మనం కూర్చొని చూద్దాం అక్కడ ఎట్లా ఉంటుందనేది. మనకు చూస్తుంటే అర్థమవుతుంది. ఇక్కడ వెనుక అంటే ఇక్కడ నుండి చూస్తే ఎంత దూరంలో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా అద్భుతంగా ఉండే విధంగా చూస్తుంది. అంటే కింద దాదాపు 950 మంది ఈజీగా కూర్చోవడానికి అవకాశం ఉంది. ఒక్కసారి దీంట్లో కూర్చొని చూద్దాం. ఎందుకంటే ముందున్నటువంటి వాళ్ళు ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ కూడా మనకు ఇది కొద్దిగా ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం సీటింగ్ అంటే ఇప్పుడే కొన్ని ఫిట్ చేస్తున్నారు, కానీ చాలా కంఫర్టబుల్గా అంటే ముందున్నటువంటి వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ హెడ్ మనకు కనిపించిన దాదాపు ఇంతవరకే వస్తుంది. కానీ మన విజన్ చూస్తే మాత్రం వెనుకకు ఆరామ్సే కూర్చున్నా కానీ డైరెక్ట్ వాళ్ళు ఎంత హైట్ ఉన్నా కానీ అక్కడ కింద ఉన్నటువంటి స్టేజ్లో జరిగేటువంటి ఆ పర్ఫార్మెన్స్ మొత్తం మనకు క్లియర్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. దానికి సంబంధించి రీసౌండ్ రాకుండా వీళ్ళు ఇక్కడ అంటే ఒక వర్చువల్ సెట్టింగ్ అయితే మనకు కనిపిస్తుంది. దాంతోపాటు అంటే సౌండ్ ప్రూఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కూడా దీంట్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దాదాపు ఇది ఒక వరంగల్కి ఒక గొప్ప అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇది చాలా అద్భుతమైనటువంటి మ్యాటింగ్ కూడా దీంట్లో కనిపిస్తుంది. ఓవరాల్గా కాళోజీ కళాక్షేత్రం అంటే అసలు సినిమా థియేటర్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ రాను అనుభూతి ఒకసారి కాళోజీ కళాక్షేత్రంకి వెళ్తే వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నగరం నడిబొడ్డున ఉంది. ఇటు వరంగల్కి అలాగే కాజీపేటకి మధ్యలో హనుమకొండ ట్రై సిటీస్ ఉంటుంది. మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేటట్టు అంటే పక్కన హయగ్రీవాచారి మైదానంగా గతంలో ఇది ఉండేది. ఆ ప్లేస్లోనే ఇది ఒక గొప్ప కట్టడంగా మనం అభివర్ణించవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాకే ఒక తలమానికంగా ఉంటుంది. కొత్త నిర్మాణాలతో పోలిస్తే తెలంగాణకు కూడా ఇది ఒక కాకతీయ కళాక్షేత్రంలో ఈ కలికితురాయిగా కాళోజీ కళాక్షేత్రంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ కాళోజీ కళాక్షేత్రంలోని ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాము. దీనికి సంబంధించి ప్రస్తుతానికి లెఫ్ట్ సైడ్ అంటే 3 భాగాలుగా దీన్ని విభజించవచ్చు. ఒక్కసారి ఈ స్పేస్లో అంటే మనము లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్ ఉన్నటువంటిది అంతా కాళోజీకి సంబంధించి తన జీవన విధానానికి సంబంధించి ఒక ఆర్ట్ గ్యాలరీ అంటే స్పెసిఫిక్గా పర్మనెంట్గా కాళోజీ గారికి సంబంధించిన వ్యవస్థ అంతా ఇక్కడ ఉంటుంది. వారికి సంబంధించిన జ్ఞాపకాలు కానీ వారు రాసిన పుస్తకాలు కానీ వారికి సంబంధించి అంటే కాళోజీ జీవన విధానాన్ని తెలిపే విధంగా ఇది ఒక ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది. అందులో కొన్ని మనం చెప్పుకోవచ్చు. నా గొడవ అనేటువంటి పుస్తకము ఎంత అద్భుతమైనటువంటి ఫేమస్ అయింది. ఇంకోటి కొన్ని మాటలు చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటుంది. మానవ అస్తిత్వాన్ని కూడా నిలిపే విధంగా ఉంటుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే జరిగేదంతా చూస్తూ ఊరుకోవడానికి సాక్షి భూతుణ్ణి కాదు సాక్షాత్తు మానవుణ్ణి అనేటువంటి ఒక గొప్ప అంశము కాళోజీ యొక్క ఆలోచన విధానము, తన అస్తిత్వము, అలాగే మానవుని యొక్క ఒక ఆత్మస్థైర్యం ఏ విధంగా ఉందో చెప్పడానికి ఆ ఒక్క పదం చాలు. మరొకసారి చెప్తాను, జరిగేదంతా చూస్తూ ఊరుకోవడానికి సాక్షి భూతుని కాదు అంటే రాయి రప్పను కాదు సాక్షాత్తు మానవుణ్ణి అన్నటువంటి ఒక అంశం
అది ఎన్నో మెదళ్లకు ఒక కదలికలాగా అనిపిస్తుంది. ఒక్కసారి దానికి సంబంధించి కాలోజీ ఆర్ట్ గ్యాలరీ మాత్రం ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ అన్ని ఫోటోలు ఎగ్జిబిషన్కి సంబంధించి అంటే రెగ్యులర్గా ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి బయట నుంచి అటువంటి వచ్చే వాళ్ళు ఒక రెగ్యులర్ క్రాఫ్ట్స్ కానీ ఒక ఆర్ట్ గ్యాలరీ కానీ ఎగ్జిబిషన్స్ కానీ ఇక్కడ దీంట్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది. దానికి ముందే ఇక్కడ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి హ్యాండీక్రాఫ్ట్స్ కానీ కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ఏవైనా ఉన్నాయో ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి కూడా దాన్ని పరిచయం చేసుకోవడానికి ఇది ఒక ఆర్ట్ గ్యాలరీ ఉపయోగపడుతుంది. చాలా స్పేషియస్గా ఉంది. మనం చూస్తే ఏంటంటే మామూలుగా అనుకోవచ్చు, కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి స్పేస్ని ఇక్కడ వినియోగించుకునే విధంగా చూస్తున్నారు. ఒక ఎగ్జిబిషన్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్ కావచ్చు, ఒక మంచి కొత్త కొత్త పుస్తకాలు కూడా ఇక్కడ సేల్ చేసుకోవడానికి, అంటే పుస్తకాలు కూడా ఎగ్జిబిషన్. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటున్నప్పుడు అక్కడ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉండాలంటే కూడా పుస్తకాలు కానీ దానికి ఏమన్నా ఆర్ట్ కల్చర్కి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆర్ట్ గ్యాలరీ అనేది కూడా ఒక స్పెసిఫిక్ స్పేస్ని ఇక్కడ క్రియేట్ చేసి వచ్చేటువంటి అతిథులకి అలాగే ఆడిటోరియంలోకి వచ్చేటువంటి వాళ్ళందరికీ ఆడియన్స్కి కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది. ఇంత స్పేస్ అంటే ఇక్కడ మొన్నటి వరకు అనుకున్నారు వరంగల్లో ఒక కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు ఈ కొత్త కట్టడం అనేది రేపు రాబోయే రోజుల్లో అందరూ గొప్పగా చెప్పుకునే విధంగా ఈ కట్టడం ఉండడంలో ఎలాంటి సందేహం అయితే కనిపించడం లేదు. ఈ రైట్ సైడ్ ఉన్నటువంటివన్నీ ఈ రూమ్లు దాదాపు ఇక్కడ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉన్నటువంటి అంటే గెస్ట్ రూమ్లో కాక అనుకోవచ్చు. ఈ గెస్ట్ రూమ్లు ఒక 3 రూమ్లు, అంటే ఇక్కడ జెంట్స్ ఉండేటువంటి ఇవి గెస్ట్ రూమ్లు ఇవి 3. తర్వాత ఇంకొకటి ఈ చివరిగా ఉన్నటువంటి ఈ రూమ్ మాత్రం మేకప్ చేసుకోవడానికి ఆర్టిస్టులు ఉండడం కోసం ఇది ఉంది. అంటే మొత్తం ప్రతి ఒక్కటి కల్చరల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎట్లా ఉంది, నేరుగా వాళ్ళు బయట నుండి ఇక్కడి నుండి ఈ దారి నుండి డైరెక్ట్ నేరుగా వచ్చి డైరెక్ట్ ఈ మేకప్ రూమ్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ బయట నుంచి వచ్చినటువంటి ఆడియన్స్ అందరూ ఇది మెయిన్ ఎంట్రన్స్, అంటే లోపలికి వెళ్ళి కూర్చున్నటువంటి ఆడియన్స్ ఒక్కసారి మనం చూద్దాము. దీనికి సంబంధించి ఒకసారి ఆడియన్స్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఎంట్రన్స్ ఇది దాదాపు పైకి వెళ్ళేటువంటి ఒక్కొక్క స్టెప్, అంటే సీటింగ్ కెపాసిటీ, అంటే పైకి వెళ్తున్న కొద్దీ ఇట్లా వెళ్ళేటువంటి వాళ్ళు అంటే 3 రోలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే కింది నుంచి వచ్చేటువంటి వాళ్ళు మాత్రం నేరుగా దీంట్లోకి రావచ్చు. ఒక్కసారి ఇందులోకి వెళ్ళి మనం ఒక్కసారి చూద్దాము. ఇక్కడ కింద వచ్చేటువంటి వాళ్ళకి అంటే వాళ్ళకి ఆ స్టెప్ బై స్టెప్ మనకు ఉన్నది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సీటింగ్ ఒక్కసారి మనం చూస్తే ఏంటంటే సీటింగ్ కెపాసిటీని బట్టి వాళ్ళకి ఆ ఫ్లోర్లోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఇది లోపలికి వచ్చిన తర్వాత ఆర్ట్ గ్యాలరీలో ఉన్నటువంటి మెయిన్ అంటే దాదాపు అంటే ఆడిటోరియంలో ఉన్నటువంటి సీటింగ్, ఇప్పటికే సీటింగ్కి సంబంధించి అన్నీ కూడా ఫిట్టింగ్ జరిగాయి. డస్ట్ పడకుండా ఇదంతా మొత్తం కప్పేశారు. దాంతోపాటు ఇక్కడ ఇది మనం మెయిన్ స్టేజ్ చూస్తున్నాము. అంటే ఈ స్టేజ్ దగ్గర దాదాపు ఇప్పుడే పనులన్నీ జరుగుతున్నాయి. కొన్ని పనులు పూర్తయ్యాయి. అంటే పైన ఉన్నటువంటి వాటన్నిటికి సంబంధించి ఇట్లా మ్యూజిక్ సిస్టమ్ కావచ్చు, దాంతోపాటు ప్రతి కర్టైన్స్ అంటే కొత్త కొత్త సిచ్యువేషనల్గా ఉండే విధంగా కల్చరల్ యాక్టివిటీకి సంబంధించి ఆ బ్యాక్డ్రాప్ కూడా ఉండడం కోసం కూడా ఒక్కొక్క కర్టైన్ ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. లైటింగ్కి సంబంధించి అలాగే కలర్ కర్టైన్స్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ సంబంధించి కూడా అనేకంగా పైన ఒక సౌండ్ సిస్టము అలాగే కింద ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కింద మనకు ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రతిదీ ఒక ప్రెస్టేజియస్గా తీసుకుంటున్నారు. అంటే ఒక్కసారి కన్స్ట్రక్షన్స్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉండడం కోసం చేస్తున్నారు. రీసౌండ్ రాకుండా ఉండడం కోసం మొత్తం కొన్ని పైన దాదాపు స్పాంజెస్ లాంటివి కూడా, అంటే ఒక వర్చువల్ సెట్టింగ్ అయితే ఎలాగా అయితే ఉంటుందో ఆ వర్చువల్ సెట్టింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇది మనం చూసేటువంటి ఒక్కసారి మనం స్టేజ్ పైకి కూడా వెళ్దాము. స్టేజ్ పైకి వెళ్తే అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు ఒక్కసారి కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడి నుండి కూడా మనం ఒక్కసారి ఆర్ట్ గ్యాలరీకి సంబంధించి చూద్దాం. దీనికి ఇక్కడ కూడా మనం ఒక ఆడిటోరియం లోపల ఆ సీటింగ్ కెపాసిటీ చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం కింద చూస్తున్నటువంటి సీటింగ్ కెపాసిటీ దాదాపు 950 మంది కూర్చునే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. పైన మరొక 250 మంది కూర్చునే విధంగా ఇక్కడ సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ పైన కూడా దాదాపు పూర్తయిపోయాయి. డస్ట్ పడకుండా ఈ కవర్స్ అయితే కప్పారు. అంటే మొత్తం 1200 మంది కూర్చునే విధంగా ఈ సీటింగ్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ఉన్నటువంటి రవీంద్ర భారతికి ఏ మాత్రం తక్కువ కాకుండా
అంతకంటే పెద్ద పెద్ద కొత్త కన్స్ట్రక్షన్ కాబట్టి దానికంటే పెద్ద నిర్మాణ శైలి ఇక్కడ కనుక కనిపిస్తుంది. ఒక్కసారి మనము ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే దీనికి సంబంధించి ఈ ఆడిటోరియంకి సంబంధించి మొత్తం ఇది స్టేజ్ కూడా దాదాపు పూర్తవుతుంది. ముందు ఫ్లోరింగ్ అయితే నడుస్తుంది. ఇక్కడ ఈ ఫ్లోరింగ్కి సంబంధించి ఇప్పుడు పనులైతే తొందరగా శరవేగంగా పూర్తవుతుంది. ప్రతి ఒక్క ఇంజనీర్ల అద్భుతమైనటువంటి ప్రణాళికలు కూడా ఇక్కడ ఉంటున్నాయి. ఎందుకంటే రిపీట్ చేసిన పని రిపీట్ చేయకుండా ఒక ప్రణాళికాబద్ధంగా అండర్ కేబుల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వైరింగ్ కూడా ఎలా వెళ్ళాలనేది కూడా చూస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ గ్రానైట్లు దాంతోపాటు టైల్స్ కూడా వేస్తున్నారు. ఈ టైల్స్ వేసిన తర్వాత ఈ స్టేజ్ అంటే మనకు డ్యాన్సులు చేసినా కానీ పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఈ స్టేజ్ అనేది కొద్దిగా అంటే వాళ్ళకు మోకాలు నొప్పులు ఇవన్నీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒక స్ట్రాటజికల్గా వుడెన్ స్టేజ్ దీని మీద వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఓన్లీ టైల్స్ మాత్రమే ఇక్కడ ప్రస్తుతానికి ఏర్పాటు చేస్తారు. ఈ టైల్స్ మీద వుడెన్ స్టేజ్, ఆ వుడెన్ స్టేజ్ మీద ఒక కర్టెన్ లాంటివి, క్లాత్ లాంటివి వస్తాయి. అంటే ఒక ఫ్లెక్సిబుల్గా ఉండే విధంగా బాడీ ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం కూడా అన్ని ఏర్పాటు చేస్తుండ్రు. రీసౌండ్ రాకుండా కోసం ఇక్కడ మొత్తం ఒక రీసౌండ్ రాకుండా మనం ఒక్కసారి చూద్దాం. ఇదంతా స్పాంజ్తో పాటు ఇక్కడ లోపల అంటే ఒక సౌండ్ బయటికి వెళ్లకుండా, బయట సౌండ్ లోపల రాకుండా మొత్తం చుట్టూ ఆడిటోరియం చుట్టూ ఇట్లాంటి ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేశారు. మనకు ఒక స్పష్టంగా కనిపిస్తుంది. ఒక కలర్ తోటి ఈ స్పాంజ్లు వేసి సౌండ్ అంటే డిస్టర్బ్ కాకుండా, అంటే కొత్త మ్యూజిక్ సిస్టమ్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా ఆడిబుల్గా అంటే వినసొంపుగా ఉండడం కోసం ప్రతి ఒక్క మూమెంట్ చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఒక్కసారి మనం పైకి చూద్దాం. ఆ పైకి చూస్తే ఇప్పుడు మనం చూసేటివన్నీ కూడా కొన్ని ఈ కర్టెన్స్ అంటే పైనుండి కిందికి రావడము, మనకు సిచ్యువేషనల్గా తెర వెనుక ఏం ఉండాలనేది కూడా మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా పైన రీసౌండ్ రాకుండా కోసం దాన్ని కూడా మొత్తం క్లోజ్ చేస్తారు. అక్కడి నుండి అంటే మనకు ఆ మిషన్స్ కూడా మనం ఆపరేట్ చేస్తుంటాం. అంటే క్రేన్లు అంటే ఈ కర్టెన్లు కిందికి వచ్చి పైకి వెళ్ళే విధంగా కూడా అన్ని ఏర్పాట్లకైతే దాదాపు ఒక న్యూ టెక్నాలజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. గతంలో తెరలు దారాలతోటి కిందికి వదిలేటువంటి పరిస్థితి, ఇప్పుడు జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కిందికి వచ్చి పైకి వెళ్ళే విధంగా కూడా దీంట్లో ఉంటున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ స్టేజ్ నుండి చూస్తుంటే ఆడిటోరియం ఎంత అద్భుతమైనటువంటి ఒక సుందర దృశ్యం. ఇంకా ఈ పూర్తి కాకముందుకే ఒక గొప్ప అనుభూతి అయితే దీంట్లో కనిపిస్తుంది. కాళోజీ కళాక్షేత్రం అనేది వరంగల్ యొక్క మణి మకుటహారంలో కూడా ఒక కలికితురాయిగా మరోసారి నిలబడుతుండడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది పూర్తయిన తర్వాత తెలుస్తుంది దీని యొక్క అద్భుతమైనటువంటి గొప్పతనం ఏందనేది. కాళోజీ కళాక్షేత్రానికి సంబంధించినటువంటి ఒక క్రెడిబిలిటీ అంటే యావత్ తెలంగాణలో కూడా ప్రస్తుతానికి కొత్త నిర్మాణాలలో ఒక కళాక్షేత్రానికి సంబంధించి చూసింది ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా వరంగల్లో ఉన్నటువంటి కాళోజీ కళాక్షేత్రం అనే చెప్పుకోవచ్చు. మరికొన్ని వివరాలు మనం చూద్దాము. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్తో పాటు మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక కన్స్ట్రక్షన్గా కూడా దీన్ని అభివర్ణిస్తున్న సందర్భం. ఓవరాల్గా మాత్రం కాళోజీ కళాక్షేత్రం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 9వ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి దీన్ని ప్రారంభించబోతున్నారు. అప్పటి నుండి వరంగల్ యొక్క అభివృద్ధి కానీ ఆ కళాక్షేత్రానికి సంబంధించి కానీ శరవేగంగా ఆర్ట్కి సంబంధించినటువంటి పనులు ముందుకు సాగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నది ప్రస్తుతానికి వేగంగా జరుగుతున్నటువంటి పనులను చూస్తే తెలుస్తుంది. హనుమకొండ కాళోజీ కళాక్షేత్రం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.